అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, తరలిరండి, కదలిరండి, ప్రభువు పిలుచుచున్నాడు, ప్రభువు వేచియున్నాడు. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను పాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని నమ్మిన జనులారా, పూజలో పాల్గొనరండి. దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి, ప్రేమను చేకొనరండి, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు, కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజలు ఈ పూజ ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. రెంట చింతల విచారణ, కుటుంబములో దేవుని దీవెనలు, ఆయువు ఆరోగ్యములు, వారి యొక్క తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తుమ్మ మరేదాసరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం రాచం విచారణ, సిల్వర్ జూబిలీ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న భోగి జయకుమార్ సత్యవాణిలకు దేవుని దీవెనలు, ఆయువు ఆరోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిగా ఫాదర్ భోగి బాల పుష్పరాజు, ఫాదర్ కండి విజయకుమార్, ఫాదర్ డిసి రాజు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గుండుపల్లి విజయ సుధీర్ హేమలతల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనల కొరకు విహాన్, చేతన్ జాయ్, ఆనందులపై మంచి ఆరోగ్యము దయచేయమని కుటుంబములో చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలిగా పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ కీర్తిశేషులు పోతకమూరి పాపయ్య గారి 21వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తున్నారు. ప్రభువు రానున్నాడు, ఇక ఆలస్యము చేయడు, చీకటి అందున్న వారిని అతడు వెలికి తీయును, సకల జాతులకు తన దర్శనమును ఇచ్చును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆగమన కాలములో ఉంటూ క్రీస్తు ప్రభువు రాక కోసం ఎదురు చూస్తున్నాము. అయితే ఈ రాక కోసం ఎదురు చూస్తూ మనము విసిగి వేసారి దేవుని మీద కొన్నిసార్లు మనము ఇబ్బందిగా పడుతూ ఉంటాము, దేవుని నిందిస్తూ ఉంటాము. అలాంటి సమయములో ప్రభువు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీకు ఆశీర్వాదాన్ని దయచేయబోతూ ఉన్నాను, మీకు బలాన్ని ఇస్తున్నాను. ప్రభువును నమ్మిన వారు నూతన బలాన్ని పొందుతూ ఉన్నారు అని దివ్యగ్రంథ పఠనాల ద్వారా మనం వింటూ ఉన్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, విసిగి వేసారిన మనకు ప్రభువు నూతన బలమును వసగుతారు అని విశ్వసిస్తూ ఈ పవిత్రమైన బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను మనము ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ప్రభువైన క్రీస్తు ఆగమనము కొరకు త్రోవను సరాలము చేయుమని నీవు మమ్ము ఆజ్ఞాపించితివి. మేము నిరాశ నిస్పృహలకు లోను కాకుండానట్లు దివ్య వైద్యుడుగా ఆయన మాతో ఉండి అతని సాన్నిధ్యంతో మాకు ఊరటను ప్రసాదించునుగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించి పరిపాలించి మీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. ప్రభు అయిన దేవుడు మహాశక్తి సంపన్నుడు. అతడు అలసిపోయిన వారికి శక్తిని వసగును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు నన్నెవరితో పోలుతురు? నాకు సాటి ఎవడని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కన్నులెత్తి ఆకాశం వైపు చూడుడు. ఆ నక్షత్రములను ఎవరు చేసెను? వానిని సైన్యం వలె నడిపించువాడే కదా. అవి ఎన్నియో ఆయన ఎరుగును. వానిలో ప్రతిదానిని ఆయన పేరు పెట్టి పిలుచును. ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు. యాకోబు, నా మార్గము యావేకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేళ ఇట్లు చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు. ఆయన నేల నెల్లా చేసెను. ఆయన అలసిపోవువాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. ఆయన అలసిపోయిన వారికి శక్తిని వసగును. దుర్బలులకు బలమును దయచేయును. యువకులను అలసి సొలసిపోవుదురు, లేభ్రాయము వారును పడిపోవుదురు. కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ.
నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఆయన ఉపకారములను దేనిని మరువకుము. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనేది కిరీటమును నీకు వసగును. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండని పిలచిన ప్రభువి బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 30 వరకు. ఆ కాలములో యేసు ఇట్లనెను, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకునుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకునుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతిని పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు ప్రభు పలికే స్వాంతన మాటలను వింటూ ఉన్నాము. భారము చేత అలసి సొలసియున్న సమస్త జనులారా. ప్రభువు సమస్త జనులకు ఒక ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. అన్ని ప్రాంతాల వారికి,
సమస్త జనులకు కూడా ఈ ఆహ్వానము. ఆ ఆహ్వానము ఏమిటి అని అనగా, ప్రభువు వారికి ఊరటను ఇస్తూ ఉన్నాడు. సాధారణంగా ఎవరైతే సమస్యలలో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో మునిగి ఉంటారో, వారే స్వాంతన కోసము, ఓదార్పు కోసము ఇతరులను ఆశ్రయిస్తారు, తమ కష్టాలను చెప్పుకుంటారు. అయితే క్రీస్తు ప్రభువు ఎంత గొప్పవారు, ఎంత మంచివారు అని అనగా, ఆయనే సమస్త జనులకు కూడా పిలుస్తూ ఉన్నాడు. సమస్త జనులారా, మీరు నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కనుక మన సమస్యలలో మనకు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, మనల్ని ఓదార్చేవారు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తువు. మరి ఎలాంటి భారమైనా కూడా ఆయన మనకు స్వాంతనను ఇస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనములో మనము చదువుతున్నాము. అలసిపోయిన వారికి ఆయన శక్తినొసగును, దుర్బలులకు ఆయన బలమును దయచేయును. మరి యూదా ప్రజలు 613 మత కల్పిత అనుబంధముల చట్టముల భారాన్ని మోస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి భారాన్ని మోస్తున్న వారిని ప్రభువు తన చెంతకు పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు కూడా అనేక సందర్భాల్లో ఇజ్రాయేలు నాయకుల చేత అడ్డుకోబడ్డాడు. లూకా శుభవార్త 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివినప్పుడు, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందులకు ప్రార్థనా మందిర అధికారి మండిపడి అచట ఉన్నవారితో, పని చేయుటకు 6 రోజులున్నవి, ఆ రోజుల్లో వచ్చి స్వస్థత పొందుడు, విశ్రాంతి దినమున కాదు అని చెప్పెను. యూదా మతాధికారులు ప్రజలను తిరస్కరిస్తూ ఉన్నారు. కనుక క్రీస్తు ప్రభువు అలాంటి వారిని తన చెంతకు పిలుస్తూ ఉన్నాడు. ఎవరికైతే ఈ యొక్క స్వాంతన అవసరమో, సమస్త ప్రజలకు కూడా ప్రభు యొక్క స్వాంతన అవసరము. ఎందుకనగా రోమా పౌరులకు పునీత పౌలు గారు రాస్తున్న లేఖ 3వ అధ్యాయము 22, 23 వచనాలను మనం చదివినప్పుడు, ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు రక్షణను పొందలేకపోవచ్చు ఉన్నారు. కనుక పాప భారముతో ఉన్న వారందరూ కూడా క్రీస్తు ప్రభు చెంతకు రావాలి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును. కనుక మన పాపాలను, మన భారాలను, మన వ్యాధులను ఓదార్చేవారు, స్వాంతన ఇచ్చేవారు, మన్నించేవారు క్రీస్తు ప్రభువే కదా. మరి మనము ఆయన చెంతకే వెళ్ళాలి. కనుక మీరు నా చెంతకు రండి అని ప్రభువు పిలుస్తున్నారు. మరి ఆయన చెంతకు మనము వెళ్ళినప్పుడు ఆయన మనకు ఏమి ఇస్తారు అని అనగా, మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రభువు విశ్రాంతిని ఇచ్చేవారైతే మరి విశ్రాంతిని పొందేవారు ఎవరు? విశ్రాంతిని పొందేవారు ఎవరు అని ప్రశ్నిస్తూనే, విశ్రాంతిని కోరుకొనని వారు ఎవరు అని కూడా మనము ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ ప్రపంచములో విశ్రాంతి కోరని వారు ఎవరైనా ఉంటారా? విశ్రాంతి అందరికీ అవసరమే. కనుక అందరికీ అవసరమయ్యే ఈ యొక్క విశ్రాంతిని మనకు దయచేసేవారు క్రీస్తు ప్రభువు. కనుక క్రీస్తు ప్రభువు అందరికీ కూడా అవసరమే. విశ్రాంతిని కోరే ప్రపంచ జనాంగమా, మీరు ప్రభు చెంతకు రండి, క్రీస్తు ప్రభు చెంతకు రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనములో మనం చదువుతున్నాము, ఆయన అలసిపోయిన వారికి శక్తిని దయచేయును, దుర్బలులకు ఆయన బలాన్ని దయచేయును.
కనుక మనకు బలాన్ని దయచేసేవారు, మనల్ని నడిపించేవారు ప్రభువైన క్రీస్తు ప్రభువే. మరి క్రీస్తు ప్రభువును మనము విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు ఏమి జరుగుతుంది? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో మనం చదువుతున్నాము, ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. కనుక ప్రభువైన క్రీస్తును మనము నమ్మినప్పుడు మనము నూతన బలాన్ని పొందుతున్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనకు నూతన బలము అవసరము, నూతన శక్తి అవసరము. ఈ నూతన బలాన్ని, నూతన శక్తిని దయచేసేవారు ఎవరు అని అనగా క్రీస్తు ప్రభువు మాత్రమే. కనుక మనము క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాలి. విశ్రాంతిని దయచేసేవారు క్రీస్తు ప్రభు కనుక, బలాన్ని దయచేసేవారు క్రీస్తు ప్రభు కనుక, మన పాపాలను మన్నించేవారు క్రీస్తు ప్రభు కనుక మనము ఎవరి చెంతకు వెళ్ళాలి? క్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాలి. కనుక క్రీస్తు ప్రభువే స్వయాన నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. భారము చేత, పాపము చేత అలసి సొలసి ఉన్న వారలారా, నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగుతాను. నా చెంతకు రండి, మీకు పాప మన్నింపు దొరుకుతూ ఉంది. నా చెంతకు రండి, మీరు నూతన బలాన్ని పొందుతారు అని ప్రభు పలుకుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు చెంత ఉందాం, స్వాంతన పొందుదాం, ఓదార్పును పొందుదాం, పాప మన్నింపును పొందుదాం, నూతన బలాన్ని పొందుదాం. కనుక మనము నూతన బలాన్ని పొంది నూతన వ్యక్తులుగా, హృదయ పరివర్తనము చెందిన వారుగా ఉంటూ క్రీస్తు ప్రభువుని మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి. కనుక ఈ పరిశుద్ధత మనకు దయచేసేవారు క్రీస్తు ప్రభువు. కనుక ఈ పరిశుద్ధతతో ప్రభువు మన హృదిలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో జన్మించాలని మనము కోరుకుంటూ ఆ యొక్క హృదయ పరివర్తన పొందేదానికి భగవంతుని యొక్క శక్తి కోసం ప్రార్థించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము విశ్వ మానవాళికి స్వాంతనను దయచేస్తాను అని పలికిన ప్రభుని సన్నిధిలో ఉన్నాం. కనుక ఆ ప్రభు చెంత, ఆ ప్రభుని సన్నిధిలోనికి, ఆ ప్రభు చేతుల్లోనికి మనము మనల్ని సమర్పించుకుంటూ ఆ ప్రభు యొక్క మన్నింపును కోరుకుంటూ, ఆయన యొక్క స్వాంతనను కోరుకుంటూ విశ్వ మానవాళి కోసం ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరములకు నిలయమైన మా సర్వేశ్వర, సకల పాప భారముల చేత పీడింపబడుతున్నటువంటి వారందరినీ మీ సన్నిధిలో ఉంచుతున్నాం. దయామయులకు మా సర్వేశ్వర, వారందరికీ కూడా మీ మన్నింపును దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కృపామయులకు మా సర్వేశ్వర, ఈ యొక్క సమయములో ఎవరైతే దివ్యబలి పూజలో పాల్గొని తమ యొక్క భారముల చేత సతమతమవుతూ ఉన్నారు, అలాంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో సమర్పిస్తున్నాము. ప్రభువా, మరి ముఖ్యంగా వ్యాధుల చేత ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ సమయములో స్వస్థతను దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపామయులకు మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, మిమ్మలను తెలుసుకోలేక విశ్రాంతిని దయచేసేవారు ఎవరో తెలియక సర్వ ప్రపంచము, సర్వ మానవాళి సతమతమవుతూ ఉంది. అయితే అలాంటి వారికి మీరు ఆహ్వానాన్ని దయచేస్తున్నారు. ప్రభువా, ఎవరైతే మిమ్మలను తెలుసుకోలేక ఉంటూ ఉన్నారో అలాంటి వారందరికీ మీ దివ్య జ్ఞానము ద్వారా మీ యొక్క ఆహ్వానాన్ని ఇచ్చి ప్రభువా వారందరినీ మీ హక్కున చేర్చుకోమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. కృపామయులకు మా సర్వేశ్వర, మా దేవ, కుటుంబ సమస్యలతో ఎవరైతే
సతమతమవుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభువా ఆ యొక్క కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో, మగ్గిపోతూ ఉన్నారో, కుటుంబ భారము చేత వారు ఉన్నారు, అలాంటి వారిని మీ సన్నిధిలో సంపిస్తున్నాము. ప్రభువా కుటుంబ వ్యవస్థను భద్రపరచండి, కుటుంబ వ్యవస్థను బలపరచండి. ప్రభువా మా కుటుంబాలన్నీ కూడా మంచి కుటుంబాలుగా, విశ్వాసపరమైన కుటుంబాలుగా ఉంటూ వారు మిమ్మలను ప్రేమించే బిడ్డలుగా వారిని మార్చుమని, విశ్వాసపరమైన కుటుంబాలుగా వారిని మార్చుమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషం పాటు మనందరి సమస్యలను కూడా ఆ ప్రభు సన్నిధిలో ఉంచుతూ, ప్రభువా మా వేదన, మా భారము, మా దుఃఖము, మా సమస్యలను అన్నిటినీ కూడా మీ సన్నిధిలో ఉంచుతున్నాం. ప్రభువా మాకు స్వాంతనను దయచేయమని మన సమస్యలను, మన ఇబ్బందులను, మన భారాన్ని ఆ దయగల సర్వేశ్వరునికి సమర్పించుకుందాం. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలో, నిరతము నీ సేవలో. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి, అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి. మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా, అర్పింతును నా జీవితం, ప్రేమతో దీవించుమా. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగనట్లు ప్రార్థించుదాం. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయులగు ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి ఎగునట్లు కరుణించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలయన ప్రవక్తలందరి సందేశములు ఆయన ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత ఆయనను గర్భమున మోసెను. ఆయన రాకడను బప్తిస్మ యోహాను గారు ప్రకటించి ఆయన రాగానే ఆయనను ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా ఆయన జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను ఆయన స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట ఆయన గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేం మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హొస్సన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడు మా ప్రభునేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు ప్రభువు ఆగమమును స్మరించుచు జీవమునసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ దివ్య సముఖము నిలచి మీకు పరిచర్య చేయుటకు నన్ను పాత్రునిగా చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభువు శరీర రక్తములందు పాలివారమగు మమ్మందరినీ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనండి. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు నన్నును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయండి. ఉత్థాన మగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, కుటుంబ సభ్యులను, నీ కణికరమందు చనిపోయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు కూడా నిత్య జీవితములో భాగమున దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మాకు శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మా విశ్వాసాన్ని వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని సమాధానమును ఐకమత్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సకల జనమా నా చెంతకు రండి, మీకు విశ్రాంతిని దయచేస్తాను అని పలికిన ప్రభు. కనుక విశ్రాంతిని దయచేస్తాను అని పలికిన ప్రభు సన్నిధికి వచ్చిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు ప్రభుని రక్తములు మన నిత్య జీవన కరుణ చేయునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు జీవిత వర ప్రసాదం ఈ విందు, క్రీస్తు ప్రభుని జీవన స్రవంతి ఈ విందు. లోకొనరారే ఓ సంగమా, గై కొనరారే ఓ దైవ సంగమా. క్రీస్తు
క్రీస్తు జీవిత వర ప్రసాదం ఈ విందు. దేవుడే మనతో ఉండగా వచ్చిన అపూర్వ విందు. ఆయన యందు ఐక్యము చేసే అమూల్య విందు. లోకునరారే ఓ దైవమా, గైకొనరారే ఓ దైవ సంగమా. దేవుడే మనతో ఉండగా వచ్చిన అపూర్వ విందు. దేవుడే మనతో ఉండగా వచ్చిన అపూర్వ విందు. ఇదిగో ప్రభువు బల సంపన్నుడై వచ్చుచున్నాడు. అతడు తన దాసుల నేత్రమును ప్రజ్వలింపచేయును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థించుదము. దయామయులగు మా ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని సేవలో ప్రేమలో జీవింతుము. సర్వేశ్వరునికి వందనములు. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవు రావా. నాలోకి రావా, నా చింత నుండా నా వద్దకు నీవు రావా. ఎన్ని రోజులు వేచియుందును నిన్ను నేను చేరుటకు. త్వరగా వేచేయుమా ఆత్మనాథుడా. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవు రావా. గుండెలు నిండియున్నా ఆశలన్నీ తీరేనా. త్రిత్వైక దేవా నాలో నీవు కొలువై కరుణించవా. ఎన్ని రోజులు వేచియుందును నిన్ను నేను చేరుటకు. త్వరగా వేచేయుమా ఆత్మనాథుడా.
త్వరగా వించేయుమా ఆత్మనాథుడా.